దర్శిని. దర్శిని బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? యా, అప్పుడప్పుడు. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. నిఖిల్. వై నిఖిల్? చాలా మంచిగా ఆడతాడు, జెన్యున్ పర్సన్. అంటే నిఖిల్ ఏమైనా ఫ్లిప్ అవుతున్నాడా? వాళ్ళ అమ్మ వచ్చాక ఏమైనా చేంజ్ అయ్యాడంటావా? యా, అయ్యాడు. బట్ యష్మి ఫీలింగ్స్ తో ఏమైనా ఆడుకుంటున్నట్టు కనిపిస్తుందా నీకు? అలా ఏం లేదు, ఫస్ట్ నుంచి ఉన్నదే కదా, సో ఇంకా అలా ఏం అనిపించట్లేదు. అంటే స్టేజ్ పైకి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు కదా, నేను సింగిల్ అని చెప్పి, మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్టయితే నాకు బయట ఒకరు ఉన్నారు అని అంటున్నాడు. సో ఫ్లిప్ అయినట్టే కనిపిస్తున్నాడు కదా. గుర్తొచ్చిందేమో తను. సో అలా వాళ్ళ మమ్మీ వచ్చి రాగానే చెప్పింది కదా, తను గుర్తొచ్చి ఇంకా అలా ఫీలింగ్స్ చేంజ్ అయ్యి. బట్ యష్మి తోటి చాలా డీప్ గా ట్రావెల్ అయ్యాడు కదా, మరి యష్మికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా అప్పుడు. ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఏ బాండ్ ఉందో మనకు తెలియదు కదా. జస్ట్ లైక్ యష్మి కూడా అంది కదా, ఇప్పుడు నా గురించి ఆ టాపిక్ మాట్లాడలేదు నా దగ్గర, నేను కట్ ఆఫ్ చేయలేదు అని చెప్పేసి. సో యష్మి ఎలా ఆడుతుందంటే ఇంకా ఏమో అదంతా తెలియదు. ఇంకా కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ నీకు ఎలా అనిపిస్తుంది? ఓకే, నైస్. ఆ సీజన్ లో కంటెస్టెంట్ స్ట్రాంగ్ ఉన్నారా? ఈ సీజన్ లో ఉన్న కంటెస్టెంట్ స్ట్రాంగ్ అనిపిస్తున్నారా? ఇదే బాగుంది, సీజన్ 8 బాగుంది. ఎందుకు బాగుంది ఇది? ఇంకా అలా నచ్చింది. అంటే ఇన్ఫినిటీ ఆఫ్ అన్లిమిటెడ్ ఫన్ అండ్ జాయ్ అన్నారు కదా, ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ జాయ్ అందుతుందా మీకు అసలు? యా. ఓకే, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎలా ఉంది? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక బాగుందా, వాళ్ళు వచ్చాక కొంచెం స్ట్రాంగ్ అయింది, బాగుంది గేమ్. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో మీకు నచ్చిన వాళ్ళు ఎవరు అసలు? అవినాష్. ఓకే, ఎందుకు అవినాష్ నచ్చుతున్నారు? కామెడీ చేస్తాడు, కమిడియన్. సో అలా. అవినాష్ అంటే ఎలిమినేట్ అవుతాడు అని ఎక్స్పెక్ట్ చేశారంటే? యా, అవును, చేసాం. ఎందుకని? తేజ అవినాష్ వచ్చారు కదా, సో ఇంకా అవినాష్ అనుకున్నాం. ఓకే, బానే ఆడతాడు. అంటే టేస్టీ తేజ లాస్ట్ సీజన్ కి ఈ సీజన్ కి కంపేర్ చేస్తే మన చేంజ్ కనిపిస్తుంది దాంట్లో. అంటే అక్కడ ఇక్కడ ఏమైనా చేంజ్ కనిపిస్తుందా? ఆ సీజన్ చూడలేదు. ఓకే, ఈ సీజన్ లో తను ఎలా ఆడుతున్నాడు మరి? ఓకే, బానే ఆడుతున్నాడు. గౌతమ్ ఏమైనా ఫ్లిప్ అవుతున్నట్టు కనిపిస్తున్నాడా మీకు? లైక్ యష్మిన్ ఒకసారి అక్క అంటాడు, క్రష్ అంటాడు. ఇంకేమో. ఓకే, సో ప్రేరణ చూస్తున్నావు కదా, ప్రేరణ గేమ్ ఎలా అనిపిస్తుంది? ప్రేరణ గేమ్ బాగుంటది. బట్ ప్రేరణ నామినేషన్స్ లో తీసుకోలేకపోతుంది అని చెప్పి శివాజీ చెప్పాడు, రవి కూడా చెప్పాడు కదా. సో ఎలా అనిపిస్తుంది? నిజంగానే ప్రేరణ నామినేషన్స్ పాయింట్స్ తీసుకోలేకపోతుందా? ఇంకా ఏమో అదంతా. టాప్ 5 దాకా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నిఖిల్, పృథ్వీ, ఇంకా విష్ణు. సరే, విష్ణు గేమ్ ఎలా అనిపిస్తుంది? ఓకే, నైస్, బాగా ఆడుతుంది.